జాయింట్ అందరికీ హెల్ప్ చేసేవాడు. ఎప్పుడైనా సముద్రంలో పడవలు ఇరుక్కుపోతే ఈ జాయింట్ ఆ పడవని లాకెళ్లి ఒడ్డుకి చేర్చేసేవాడు. చలికాలంలో ఎక్కువగా మంచు పేరుకుపోతే ఆ జాయింట్ ఒక రాయి వేసి మంచుని పగలగొట్టేసేవాడు. ఆ ఊర్లో బ్రిడ్జ్ లేనందువల్ల ఈ జాయింట్ వచ్చేపోయే బండ్లని ఒక దారి నుంచి వేరే దారికి షిఫ్ట్ చేస్తూ ఉంటాడు. రాత్రిపూట అందరికీ లైట్ వెలిగించి వెలుతురు చూపించేవాడు. అలాగే ఒడ్డుకి కొట్టుకు వచ్చిన తిమింగలాలని మళ్లీ నీళ్ళలోకి వదిలేసేవాడు. ఎప్పుడైతే ఈ ఊరు సిటీలాగా మారడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఊర్లోకి పెద్ద పెద్ద షిప్లు వచ్చేస్తాయి. ఆ పెద్ద షిప్పులు తమ బరువుతో పేరుకుపోయిన మంచుని విరగ్గొట్టేసేవి. అక్కడి ఇంజనీర్లు ఈ జాయింట్ గురించి ఏమీ ఆలోచించకుండా పెద్ద పెద్ద టవర్స్ బిల్డింగ్స్ కట్టేస్తారు. దాంతో ఈ జాయింట్ కింద పడిపోతుంది. అలాగే నీళ్ళలో ఇరుక్కుపోయిన పడవని లాక్కెళ్లడానికి షిప్స్ వచ్చేస్తాయి. దాంతో ఈ జాయింట్ తో ఎవ్వరికీ పని ఉండదు. ఇది చూసిన జాయింట్ చాలా సాడ్ అయ్యి ఒక చోట కూర్చుండిపోతాడు. ఒక రోజు ఉన్నట్టుండి జాయింట్ కూర్చున్న చోటంతా నీళ్లు వెనక్కి వెళ్లిపోతాయి. అప్పుడే ఆ జాయింట్ చూస్తే దూరం నుంచి ఒక పెద్ద అలా ఊరు వైపుకి వస్తూ ఉంటుంది. దాంతో జాయింట్ ఆ ఊరికి మధ్యలో అడ్డుగోడలాగా కూర్చుంటాడు. దాంతో ఆ వచ్చిన అలలు ఊరిలోకి వెళ్ళవు. దాంతో ఊర్లోని వాళ్ళకి ఏమీ కాదు. కానీ ఆ నీటికి ఉన్న పవర్ వల్ల ఈ జాయింట్ ముక్కలైపోతాడు. ఈ జాయింట్ చేసింది కరెక్టా కాదా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.